అని వాతావరణ శాఖ భరోసా ఇచ్చినా వానలు మాత్రం మొహం చాటేయడంతో రైతన్నలు నీటి కోసం పోరాడుతున్నారు. సిద్దిపేట జిల్లా రామవరంలో ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పోసి మొక్కలను బతికించేందుకు అరిగోసపడుతున్నారు. ఇక ఇదే అంశం మీద రైతులతో మా ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖి చూద్దాం. అకాల వర్షాలు మండే ఎండలతో బగ్గుమన్న రోహిణి కాలగర్భంలో కలిసిపోయింది. అడపాదడప జల్లులు మురిపించిన మబ్బులతో మృగశిర ముగిసిపోయింది. ఇప్పుడు ఆరుద్ర కార్తె ఏతించింది. అయినా ఇప్పటికీ వర్షం చుక్క జాడ కానరాక అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. వేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే తనలో తానే కుమిలిపోతున్నాడు. ప్రస్తుతం మనము హుస్నాబాద్ జిల్లా నియోజకవర్గం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం రామవరం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు వేసిన పత్తి గింజలు అంటే ఆ రోహిణిలో కురిసిన అకాల వర్షాలకు వేసిన పత్తి గింజలు ఎండిపోవడంతో ఇక్కడ రైతులు ట్యాంకర్లతోటి తమ పత్తి పంటను కాపాడుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయినా కూడా వాటిలో ఫలితం లేకపోవడంతో తమలో తామే కుమిలిపోతూ ఆకాశం వైపు ఆర్థిక వర్ణుని చుక్క వాన చుక్క కోసం మాత్రం దిగాలు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో ఇక్కడ ఈ రైతులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమి అసలు ఇక్కడ ఏం సాగు చేశారు, ఏమైంది పరిస్థితి? పత్తి పెట్టినాం సార్, ఏడు పాకలేసి పెట్టినాం, పట్టణాడు పెట్టినాం. వరకు వర్షం లేదు, ఎక్కడ అలా ఎండిపోయింది. అంటే వర్షాలే లేవు కదా, పత్తి గింజలు ఎట్లా నాటారు మీరు? అప్పుడు ఒక వాన పడ్డది, ఒక వాన పడితే పెట్టినాం. ఇక పెట్టిన కాంచెలు వాన లేవు. మొత్తం 7 ప్యాకెట్లు ఒక ఎత్తు కూడా మొదలలేదు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇక పరిస్థితి అంటే సార్ ఇక మీరే చూడాలి. అంటే రోహిణిలో కురిసిన వర్షాలకి ఈసారి వాతావరణ శాఖ కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయి, నైరుతి ఋతుపవనాలు కూడా ఎర్లీగానే వచ్చాయని చెప్తున్న నేపథ్యంలో ఆనందం చెందిన రైతన్నలు ఏరువాక సిద్ధమయ్యారు. తమకున్నంతలో ఉన్న భూమిలో మాత్రం పత్తి గింజలు నాటుకున్న పరిస్థితి అయితే వర్షాలు పడకపోవడంతో నాటిన పత్తి గింజలు ఎండిపోతున్న పరిస్థితుల్లోనే ఇక్కడ మరో రైతున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ సంవత్సరం ఎలా ఉంది, వర్షాలు ఏమంటున్నారు? ఈ సంవత్సరం ఋతుపవనాలు వస్తున్నాయని ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దుక్కి సాగు చేసుకోవడం జరిగింది. సాగు చేసుకొని దాదాపుగా 2-3 ఎకరాలు పత్తి పెట్టిన నేను. ఆ పత్తి పెడితే వర్షాలు మామూలుగా అప్పుడు రోహిణి కార్తీ ముందు మృగశిల కూడా వర్షాలు పడ్డాయి. అయితే ఆ పడ్డాయి కూడా 2-3 రోజులు మాత్రమే పడ్డాయి. 2-3 రోజులకు రైతులు మేమే దుక్కి శుద్ధి చేసుకున్నాం కదా అనే ఉద్దేశం కొద్దీ నేను ఒక 8 తీసుకొచ్చి ప్యాకెట్లు పెట్టాను. ఒక ఇత్తు కూడా మొలలే, మళ్ళీ వర్షం లేదు. పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక వాన వర్షం లేదు. అసలు ఏం చేయాలో అర్థమైతే దుక్కు చేసిన పరిస్థితిలో మేము ఉండడం జరిగింది. దీనికి ఇక మేము మళ్ళా వర్షాలు పడితే దీన్ని మళ్ళీ ఇత్తులు మళ్ళా దున్నుకొని మళ్ళా ట్రాక్టర్లకు కైకిలు గూళ్ళకు మళ్ళా చేసుకొని రైతు పరిస్థితి ఘోరం ఉంది సార్. అమ్మ మీరు చెప్పండి, నేను వచ్చే వరకు మగ్గుతో నీళ్ళు పోస్తున్నారు, అసలు ఎందుకు వస్తున్నారు అట్లా? మొలవలేదు సారు, మేము కైకిలు చేసుకొని కష్టపడి పెట్టినాం సారు, ఏం మొలవలేదు, అందుకే రోజు నీళ్ళు పోతున్నాం. అంటే ఇప్పుడు ఈ పత్తి గింజ ఏమన్నా వర్షాలు పడితే మొలకెత్తే అవకాశం ఉందా? లేదు, ఏమైంది? అన్ని అందులోనే అంత మొలిచి ఇట్లా అన్ని ఇరిగిపోతున్నాయి, ఎండిపోయినాయి సారు. అయితే రోహిణిలో కురిసిన అకాల వర్షాలతోటి ఈ సంవత్సరం వాతావరణ శాఖ కూడా అధిక వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో పత్తి గింజలు అయితే సాగు చేసామని చెప్తున్నారు. కానీ ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో పత్తి గింజలను కూడా ఎండిపోయాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మరో రైతు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈసారి నార్మల్ పరిస్థితి ఏంది, అసలు వరి సాగు పరిస్థితి ఏంది? వరి సాగు పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్కరు పోసి 25 రోజుల నుంచి నెల రోజుల నార్లు అవుతున్నాయి. రోడ్లో వర్షాలు పడ్డాయి కదా, కాలం IMD వాళ్ళు చెప్పిన సూచన ప్రకారము వర్షాలు పడితే ఫుల్ వర్షాలు ఉన్నాయని చెప్పారు. దానికి ఇక్కడ వర్షాలు కాదు కదా, రోడ్లో ఒక వర్షం 2 వర్షాలు పోయినాయి తప్ప దాన్ని చూసి ఆసరాగా తీసుకొని నార్లు పోయడం జరిగింది. అటువంటి నార్లు కూడా పారట్లేదు, ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఇటు పత్తులు ఎండిపోతున్నాయి, అటు మక్కలు ఎండిపోతున్నాయి. మక్కలు పెడితే వాటి ఆధారం చేసుకొని చేసినాము. కానీ ఇక్కడ వర్షాలు లేక ఎంతో కొట్టుమిట్టాడుతున్నాము. ఏం చెప్పుకోలేని బాధ మనసులో ఉన్నది, కానీ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు చేసి మొత్తం నష్టపోవడమే జరిగింది తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇప్పుడన్నా పడయా అనేది ఆశ, ఇంకా సందిగ్ధం మేఘనాథుని రోజు వేడుకోవడం జరుగుతుంది. ఇదండి రామవరం రైతుల మనోగతం. అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎర్లీగా వచ్చాయి, ఋతుపవనాలు కూడా ఎర్లీగా వచ్చాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో తమ విత్తనాలు సాగు చేసాం, నార్మల్ వేసామని. కానీ ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో మాత్రం ఇటు నార్మల్ పోయాయి, విత్తనాలు కూడా పత్తి విత్తనాలు కూడా ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయానని చెప్తున్నారు. అటు బోరు బావులు కూడా పూర్తిగా అడుగంటి పోతే వాటిని మళ్ళీ
లోతు చేసి ఊట కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము, భగీరథ ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు వర్షాలు పడ్డా కూడా కోలుకోలేని పరిస్థితి ఉందని, వరికి మాత్రం మరొక 10 నుంచి 15 రోజులు అవకాశం ఉందని, ఆ తర్వాత వరి సాగు కూడా చాలా కష్టమేనని పెదవి విరుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది రామవరం గ్రామ రైతుల పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీ